ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తునామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అందిన ఆహారంలో ఈ దినము ఆ దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప దేవుని వాక్యము హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను, వినండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఏమండి, ఎంత చక్కగా పిలుస్తున్నారు చూడండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించదమరండి. ఆయన జ్ఞానం సంపాదించాలంటే ఆయన అనుసరించాలి. ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. హల్లెలూయా. తప్పక దేవుడు వస్తాడు. హి ఈజ్ కమింగ్. సూర్యుడు ఉదయం ఉదయించక మానడు. ఏమండి, 12 గంటలు మాత్రమే సమయం. ఏ సమయానికి అది జరిగిపోవాలి. అలాగే దేవుడు కూడా మన దగ్గరకు వస్తాడు. ఆయన తొలకరి వర్షము, కడవరి వర్షం వలె వస్తాడు. ఆయన తప్పక వస్తాడండి. ఈజ్ కమింగ్ సూన్. త్వరగా వచ్చున్నాను అంటాడు ఆయన. కాబట్టి ఆయనను అనుసరిద్దాం రండి. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన్ని అనుసరించడం వల్ల ఆయన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవచ్చు. యెహోవా దగ్గరికి రండి, దేవుని దగ్గరికి రండి, ఆయన జ్ఞానమును సంపాదించుకోండి. ఏమండి, దైవిక సంబంధమైన జ్ఞానం సంపాదించుకోవడానికి మానవుడు ప్రయత్నం చేయడం లేదు. దైవిక సంబంధమైన జ్ఞానము కొరకు ఆత్రపడడం లేదు. దైవిక సంబంధమైన జ్ఞానము, లోక సంబంధమైన జ్ఞానం. లోక సంబంధమైన జ్ఞానం అది వెర్రితనము. నేను కాదు చెప్పేది. ఏమై జ్ఞానం సంపాదించుకోళ్ళు అందరూ వెర్రోళ్ళ? ఎస్, నా బైబిల్ గ్రంథం చెప్తుంది ఆ మాట. నా ప్రభువు చెప్తున్నాడు. సామెతల గ్రంథంలో ఆ మాట చెప్తుంది. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. కాబట్టి ఈ లోక వెర్రితనమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వెర్రి 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 విషయాలు వేస్తుంటారు. ఏమంటే, ఈరోజు యుద్ధం ఎందుకు వచ్చింది? ఎందుకండి ఇరాన్కు ఇజ్రాయిల్కు అమెరికాకు యుద్ధం ఎందుకు? ఎందుకు ఈ విపత్తు జరుగుతుంది? ఎందుకు? అది వెర్రి జ్ఞానం, అది వెర్రితనం. వాళ్ళకు దైవిక సంబంధమైన జ్ఞానవంతులైతే యుద్ధ ప్రేరేపితులు కారు. లోక సంబంధమైన జ్ఞానం అది వెర్రితనమే కదా. ఏమండి, వేల కోట్ల రూపాయల మానవులకు ఉపయోగపడే వాటిని కాల్చివేయడం అంటే, ఒకరినొకరు చంపుకోవడం అంటే. చూడండి, మేము ఈ మిసైల్స్ కనిపెట్టాం. ఇన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా తప్పకదా ఆ మిసైల్ గురి తప్పదు. మరి ఆ జ్ఞానం ఏంటి? అది వెర్రితనమే కదా. ఆ మిసైల్ ద్వారా ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? ఎవరికి ఉపయోగపడుతున్నావు? నీ దేశానికా, ప్రజలకా? నీ జ్ఞానం ఎందుకు ఉపయోగపడుతుంది? విధ్వంసానికి, యుద్ధాలకు, ప్రాణం తీయడానికి, దేశం పెంచడానికి, అసూయ పెంచడానికి, దేనికోసం ఉపయోగపడుతుంది నీ జ్ఞానం? అది ఈ లోక సంబంధమైన జ్ఞానం. అదే దైవిక సంబంధమైన జ్ఞానము శాంతి, సమాధానము, ప్రేమ.
లోక సంబంధమైన జ్ఞానము అసూయ, ద్వేషము, కోపము, ఆగ్రహము, ఆధిపత్యము. కాబట్టి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుందామరండి. ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనను అనుసరించాలి. నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు నా ప్రభు. కాబట్టి ఆయన మార్గంలో, ఆయన సత్యమును అనుసరిస్తూ ఆయన జీవమును పొందుకోవాలి. కావున ప్రియులారా, దేవుని యొద్దకు వచ్చి దైవీక సంబంధమైన జ్ఞానమును పొందుకోవడానికి ప్రయత్నించండి. ప్రయత్నమే కాదు, ఆత్రపడండి. ఆత్రం దేనికోసం? దైవిక సంబంధమైన జ్ఞానం సంపాదించుకోవడం కోసం. దేవుని కోసం బతకండి, మనుషుల కోసం వద్దు. ఇంకొన్నాళ్లే ఈ లోకం పరిసమాప్తి కాబోతూ ఉంది. ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చే వేళ ఆయనతో కలిసి మనం జీవించడానికి తగిన జ్ఞానాన్ని ప్రభు నీకు దయచేస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆ దేవునిలో మనము దినదినము ఆయనలో ఉన్న జ్ఞానమును సంపాదించుకుందాము గాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించను గాక. స్తోత్రం. మహోన్నతుడ స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసము ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపింపబడును గాక. ఆమేన్. హ్యావ్ ఏ గుడ్ డే. పిల్లరా, ఈ దినమంతా ఆ దేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా.